సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మేం పెద్దవాళ్లం, బాహుబలులు అంటున్నారని, మీరు బాహుబలులు కాదు బకాసురులు అని కామెంట్స్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ బాహుబలి పార్టీ అని చెప్పుకొచ్చారు. కానీ స్థానిక సంస్థల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. తనను కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిపించామంటున్నారని, అన్ని పార్టీల సహకారంతోనే గెలిచాను తప్ప ఒక్క కాంగ్రెస్ సహకారంతో మాత్రమే కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందే కమ్యూనిస్టు పార్టీ అని వ్యాఖ్యానించారు. సిపిఐని దూరంగా పెట్టామని ఇప్పుడు బీఆర్ఎస్ నెత్తిన బాదుకుంటోందని కూనంనేని వ్యాఖ్యానించారు. మీరంతా మీరు చాలా పెద్దవాళ్ళు కాబట్టి నమస్కారం పెట్టి మీరు అక్కడ కూర్చోండి చెప్తాం. చంద్రానందరూ మనకు వెళ్తాం. ఇది మన లైన్. అదే పొద్దులు జరగకపోతాయి పొద్దులు కట్ చేశారు కదా. మీరు అడేమంటారు, మీకు ఎమ్మెల్యే గెలిపించామంటారు. అరే బాబా మాకు గెలిపిస్తే ఒక ఎమ్మెల్యే మీకు ఓటర్ వచ్చే స్థానాలు మీకు గెలిపించాం. రాష్ట్రంలో ఓటర్ వచ్చే స్థానాలు గెలిపించాం. ఈ నుంచి ఒక ఎమ్మెల్యే పొత్తు కూడా ఉండదని చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యే పొత్తే ఉండదు భవిష్యత్తు. ఆ స్థితి కాదు. మీరు రోజుకు మాట్లాడు ఎప్పుడు ఎక్కడ ఉంటారు లేదా అధికారులు దూకి మీరు బాహుబలు మీరు బాహుబలు కాదు అక్కడ అవకాశం మేము బాహుబలు ఒంటరిగా ఉన్న సరే కనబడేవాడు బాహుబలి లేదు. అందుకప్పుడు ఆ మాట అడవద్దు. ఈ గెలిపించాం, గెలిపిస్తే వచ్చి గెలిపించారు, మమ్మల్ని గెలిపించారు. నేను ఎప్పుడైనా కృతజ్ఞతలోనే ఉన్నా. కానీ ఆ భాషలు ఎక్కువవుతున్నాయి. వాళ్ళకి ఎమ్మెల్యే గెలిపించాం. మరి నేను లేకపోతే కేసీఆర్ బాబుకి అడగండి, ఈ టీఆర్ఎస్ అడగండి, కమ్యూనిస్టులు ఎందుకు పోగొట్టుకున్నాం అని కొట్టుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఉంటే మళ్ళా అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా. మీరేమనుకుంటున్నారు? అంటే ఎందుకు పైకి పోతాం, నా గడు పైకి పోతాం. నేను ఇప్పుడు కూడా ఏమని చెప్తాను, కాంగ్రెస్ సపోర్ట్, తెలుగుదేశం సపోర్ట్, సిపిఎం సపోర్ట్, పార్టీ సపోర్ట్, వీళ్ళందరూ వాళ్ళని గెలిచారని చెప్తున్నాను. నేను కాబట్టి నేను వీరుని సూర్యుని ఎట్రామారావుని ఎట్రామారావుని రాజకుమారుని అందుకే గెలిచారని ఎప్పుడు చెప్పకూడదు కూడా అది చెప్పినా అబద్ధమే.